మన తెలుగు వాళ్ళు సినిమాని ఎంకరేజ్ చేసినట్టు ఇంకా ఏ ఇండస్ట్రీ ఆడియన్స్ చేయరు. ఇది నేనంటున్న మాట కాదు, డిఫరెంట్ ఇండస్ట్రీస్ నుండి వచ్చిన డైరెక్టర్స్ అండ్ యాక్టర్స్ అంటున్నమాట. నిజమేగా మరి. టైంకి ఆఫీస్కి కాలేజెస్కి వెళ్తామో లేదో తెలియదు, కానీ ఒక సినిమా బాగుందని టాక్ వచ్చింది అంటేనా ఫ్రైడే ఈవినింగ్ 10 నిమిషాల ముందు థియేటర్లో ఉంటాం. మనం ఇలా ఉన్నాం కాబట్టే వారానికి మినిమం 2 సినిమాలు రిలీజ్ అవుతున్నాయి. ఓటీటీస్ పెద్దగా రాకముందు ఈ సినిమా చూడొచ్చా అని అడిగేవాళ్ళు. ఇప్పుడు థియేటర్లో చూసే సినిమానేనా లేదా ఓటీటీలో చూసి వచ్చారో అడుగుతున్నారు. దానికి కారణం రిలీజ్ అయిన 3 to 4 వీక్స్లోనే సినిమా హిట్ ఆర్ ఫ్లాప్ అనేది పక్కన పెట్టి ఓటీటీలో రిలీజ్ చేయడం. ఈ ఎర్లీ ఓటీటీ రిలీజ్ వల్ల ప్రాఫిట్ ఎవరికి, లాస్ ఎవరికి? అసలు థియేటర్లో బ్లాక్ బస్టర్ టాక్ తెచ్చుకున్న మూవీస్ ఓటీటీలోకి రాగానే ఓవర్ రేటెడ్ ఆర్ అండర్ రేటెడ్ డిస్కషన్ ఎందుకు వస్తుంది? ఈ ఓటీటీస్ థియేటర్స్ని చంపేస్తుందా అనే క్వశ్చన్స్కి ఆన్సరే వీడియో. సో హలో ఎవ్రీవన్, ఎలా ఉన్నారు? మీరు ఎక్కువ సినిమాలు ఎక్కడ చూస్తారు? ఓటీటీలోనా లేదా థియేటర్లోనా? కింద కామెంట్స్లో చెప్పండి. అలానే ఈ వీడియోని లైక్ చేయండి. కొన్ని హార్ష్ అండ్ ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ మాట్లాడుకోబోతున్నాం. సో గెట్ రెడీ. మరి ఓటీటీ రాకముందు ఎలా ఉండేది? ఓటీటీ ఎప్పుడు పాపులర్ అయింది? పెద్ద స్టార్ మూవీస్ 75% థియేటర్స్లో చూస్తే 25% టీవీలో చూసేవాళ్ళు. రిలీజ్ అయిన 75 to 100 days తర్వాత టీవీలో వచ్చేది. ఆ మా టీవీ యాడ్స్ మధ్యలో ఓపిక్గా సినిమా చూడడం అంటే మాటలా చెప్పండి. ఇక చిన్న సినిమాలు అయితేనా డైరెక్ట్ యూట్యూబ్లోనే రిలీజ్ చేసేవాళ్ళు. కానీ ఓటీటీ వచ్చాక ఈ స్టాటిస్టిక్స్ అన్ని మారిపోయాయి. అసలు ఈ ఓటీటీ అనేది బాగా పాపులర్ అయింది మన అందరికీ తెలిసిన కోవిడ్ లాక్డౌన్ టైంలో. అసలు లాంగ్వేజెస్తో సంబంధం లేకుండా పాత సినిమాలు, సిరీస్లు అన్నీ చూసేసాం. థియేటర్స్ ఇప్పట్లో ఓపెన్ అయ్యేలా లేవు అని మన ప్రొడ్యూసర్స్ చేసేదేమీ లేక రెడీగా ఉన్న చిన్న బడ్జెట్, మీడియం బడ్జెట్ సినిమాలు ఓటీటీకి ఇచ్చేశారు. అలా 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 థియేటర్స్ నుండి ఓటీటీకి బాగా అలవాటు పడిపోయాం. ప్రజెంట్ డేస్లో మనకి ఏదైనా కావాలి అంటే జెప్టో ఆర్ జొమాటోలో ఆర్డర్ పెట్టుకుంటున్నాం. దానికి కారణం వాడు జెట్ స్పీడ్లో మనకి కావాల్సినవి తెచ్చివ్వడం. అది మన లేజినెస్ టైం సేవింగో తెలియదు, కానీ మనకి కావాల్సింది వెంటనే దొరకాలి అనుకుంటాం. అదేవిధంగా ప్రతి సినిమాకి థియేటర్కి వెళ్ళడం పెద్ద టాస్క్ అయిపోయింది. దానికి చాలా కారణాలే ఉన్నా మెయిన్ రీజన్స్ మనీ, టైమ్ అండ్ ఎర్లీ ఓటీటీ రిలీజెస్. 4 members ఒక మూవీకి వెళ్ళాలంటే అయ్యే ప్రైస్ 1 year సబ్స్క్రిప్షన్ తీసుకుంటే ఒక్క సబ్స్క్రిప్షన్పై చూసినన్ని సినిమాలు. ఇదే మనకి కంప్లీట్గా కొత్త ఏం కాదు. మా నాన్నని సినిమాకి తీసుకెళ్ళమంటే ఎలా అయినా 2-3 నెలల పోతే టీవీలో వస్తుంది కదరా అనేవాళ్ళు. అలా మనకి ఏదైనా చేతి కింద ఉండేది ఎక్కువ యూజ్ చేసేస్తాం. బై డిఫాల్ట్ మనలో చాలా మంది మనీ అంత ఈజీగా ఎందుకు ఖర్చు పెట్టాలనుకునే వాళ్ళమే. అలా ముందు నుంచే మన మైండ్ సెట్ తినడంతో ఓటీటీకి మూవ్ అవడం అనేది ఈజీ అయిపోయింది. అప్పుడు కేబుల్ టీవీ బిల్ కట్టేవాళ్ళం, ఇప్పుడు వైఫై అండ్ సబ్స్క్రిప్షన్స్కి కడుతున్నాం అంతే. అలా ఒకసారి మా నాన్న ఎరా వచ్చిన తిరుపతికి వెళ్దాం అని అంటే, ఎందుకు నాన్న, కాలనీలో ఉన్న వెంకటేశ్వర స్వామి గుడి చాలా బాగుంటుంది కదా అని అందాం అనుకునేవాడిని. సో దట్ బ్రింగ్స్ టు ద క్వశ్చన్ నెంబర్ 1, డిఫరెన్స్ ఇన్ ఎక్స్పీరియన్స్. సినిమా నిజంగా బాగుంటే ఎక్కడ చూస్తే ఏంటి, ఎక్స్పీరియన్స్ ఎందుకు మారుద్ది అనే క్వశ్చన్ మీరు నన్ను అడగొచ్చు. తిరుపతి వెళ్దామని మా నాన్న అడిగినప్పుడు ఎందుకులే అనుకున్నా. వన్స్ వెళ్ళాక ఆ దేవుణ్ణి చూసే 10 seconds ఒంట్లో ఏదో తెలియని వైబ్రేషన్. మనకి తెలియకుండానే ఆ గుంపులో అందరితో పాటు గోవిందా గోవిందా అనే మాట వచ్చేస్తుంది. గూస్ బంప్స్ వస్తాయి. ఈ వైపు ఇంట్లో పూజ చేస్తున్నప్పుడు రాకపోవచ్చు, బట్ దేవుడు ఒకటే, పూజ కూడా ఒకటే. మరి డిఫరెన్స్ ఎక్కడిది? మనం ఒక సినిమాని థియేటర్లో బిగ్ స్క్రీన్ మీద చూస్తున్నప్పుడు ఆ విజువల్స్, సౌండ్, ఎలివేషన్స్ ఇలా ఒకటి నచ్చితే ఒకలాగా, నచ్చకపోతే ఒకలాగా, పక్కనోడు మనకి తెలియకపోయినా ఒక కామన్ వైబ్ షేర్ చేసుకుంటాం. గుంపుగా గుడికి వెళ్ళడం, సినిమాకి వెళ్ళడం లాంటివి కమ్యూనిటీ బేస్డ్ యాక్టివిటీస్. ఎవ్వరూ లేకపోయినా ఒక్కలమే థియేటర్కి వెళ్ళినా మనకు నచ్చేవి నచ్చనివి షేర్ చేసుకోవడానికి, అర్థం చేసుకోవడానికి మన కళ్ళ ముందు కొంతమంది ఉన్నారనిపించేలా చేసేవి. సో సెన్స్ ఆఫ్ బిలాంగింగ్ అంటారనమాట. లోన్లీగా ఫీల్ అవ్వము. ఈ నగరానికి ఏమైంది లాంటి మూవీస్, గ్యాంగ్తో, బాహుబలి లాంటి మూవీస్ ఫ్యామిలీ అందరితో థియేటర్కి వెళ్ళినప్పుడు వచ్చే కిక్ ఇంట్లో కూర్చొని ఒకడవే చూస్తే రాదు. అలానే ప్రతి సినిమాని థియేటర్లో చూడడానికి టైము, మనీ రెండూ ఉండకపోవచ్చు. అప్పుడు ఓటీటీలో చూడడం కామన్. కానీ ఈ మధ్య సోషల్ మీడియాలో ఓవర్ రేటెడ్ అనే బ్యాచ్ ఒకటి తయారైంది. సినిమాలు థియేటర్లో చూడకుండా ఓటీటీకి వచ్చాక చూసి, థియేటర్లో చూసి రివ్యూస్ ఇచ్చిన వాళ్ళని, అప్రిషియేట్ చేసిన వాళ్ళని కావాలని ట్రిగర్ చేస్తూ దీన్ని ఎలా లేపారా, ఇది ఓవర్ రేటెడ్ అని ఒక మాట అనేస్తున్నారు. ఇలా బాగున్న మూవీకి వెళ్ళడానికి కూడా ఆడియన్స్ ఆలోచిస్తున్నారు. రీసెంట్గా ఓం భీమ్ బుష్, ప్రేమలు మూవీస్కి ఇలానే జరిగింది. నలుగురితో కలిసి చూస్తున్నప్పుడు మూవీని చూడడంతో పాటు ఏ సీన్కి ఎవరు ఎందుకు నవ్వుతున్నారు అన్నది కూడా మనం తెలియకుండానే అబ్జర్వ్ చేస్తూ నవ్వుతుంటాం. అంత ఎక్స్పీరియన్స్ మిస్ అయిపోయి ఓవర్ రేటెడ్ అనడం ఎవరి తప్పు? చిన్నప్పుడు సిటీ కేబుల్లో ఎక్కడో సిటీస్లో వేసిన డ్రామా టెలికాస్ట్ చేస్తుంటే కొద్దిసేపు చూసి ఆ మెలో డ్రామాని ఇదేం సోదరా బాబు అనుకుని ఛానల్ మార్చేసేవాడిని. అదే డ్రామాని కొన్ని డేస్ తర్వాత మా విలేజ్లో వేశారు. ఇష్టం లేకుండానే వెళ్ళి కూర్చున్నా కానీ డ్రామా అయిపోయే వరకు అక్కడి నుండి లేవలేదు. అలా మనకి చూసే కాంటెంట్లో కొంచెం తేడా వచ్చినా ఈజీగా దొరికే వాటి మీద సింపుల్గా కామెంట్ చేయడం మనుషులకి అలవాటైన ఆచారం. సో కాంటెంట్లో డిఫరెన్స్ ఎలా ఎఫెక్ట్ చేస్తుంది? డిఫరెన్స్ ఇన్ కాంటెంట్. థియేటర్స్లో వచ్చే మూవీస్ బాగా, ఎందుకంటే దాన్ని కంట్రోల్ చేస్తున్నా, అందుకే ఇలా జరుగుతుంది. అదేంటి భయ్యా, అక్కడేమీ లేకపోయినా బీప్స్ వేస్తున్నావు అని అనుకోకండి. ఈ బీప్స్, బ్లర్ ఎఫెక్ట్,
వాయిస్ మ్యూట్స్, సీన్ స్ట్రీమింగ్ అనేది మేకర్స్కి ఒక నైట్ మేర్. అప్పట్లో కల్ట్ డైరెక్టర్ అయిన సందీప్ రెడ్డి వంగ గారు ఒక మాట అన్నారు, మీకు కావాలంటే నా సినిమాకి ఏ రేటింగ్ ఇచ్చుకోండి, కానీ ఒక్క కట్టు కూడా పడ్డానికి వీల్లేదు అని. అంత కోపం వస్తుంది ఒక ఫిలిం మేకర్కి తన మూవీని కదిలిస్తే. సరే, ఈ సెన్సార్ బోర్డ్ అనేది లార్జ్ సెక్షన్ ఆఫ్ ఆడియన్స్ చూస్తున్నారు కాబట్టి జాగ్రత్త కోసం ఉండాలి. కానీ ఈ బోర్డ్ వల్ల మేకర్స్ బౌండరీ సెట్ చేసుకునేంత సిచ్యువేషన్ వచ్చింది అంటే ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ని బ్రేక్ చేస్తున్నారని మన ఆర్జీవి అండ్ అనురాగ్ కశ్యప్ లాంటి డైరెక్టర్స్ ఎన్నోసార్లు చెప్పారు. రీసెంట్గా ఓ మై గాడ్ అని హిందీలో ఒక సినిమా వచ్చింది. ఆ సినిమా కాన్సెప్టే స్కూల్లో సెక్స్ ఎడ్యుకేషన్ ఇంట్రడ్యూస్ చేయాలి అని. దానికి కూడా ఏ రేటింగ్ ఇచ్చారంటే మన సెన్సార్ బోర్డ్ ఎంత అప్డేట్ అవ్వాలన్నదానికి బెస్ట్ ఎగ్జాంపుల్. నేను ఇప్పటి వరకు చెప్పింది అంతా ఒక థియేటర్కల్ రిలీజ్కి వర్తిస్తుంది. ఇప్పుడు డైరెక్ట్ ఓటీటీ రిలీజెస్ విషయానికి వస్తే ఇక్కడ సినిమాలకు కానీ సిరీస్లకు కానీ సెన్సార్ రేటింగ్స్ ఉంటాయి, కానీ సెన్సార్ కట్స్, బీప్స్ అండ్ మ్యూట్స్ ఉండవు. దీనివల్ల ఇంపాక్ట్ ఏంటనేది పెద్ద టాపిక్ అయితే ఒక ఫిలిం మేకర్ తను ఏదైతే బోల్డ్ కాంటెంట్ అనుకుంటాడో దాన్ని స్క్రీన్ మీద ప్రాపర్గా ప్రజెంట్ చేయగలడు. అలాంటి ఫ్రీడమ్ ఉన్న ఏ ఫిలిం మేకర్ అయినా డీప్ సొసైటల్ టాపిక్స్ని హానెస్ట్గా ఎక్స్ప్లోర్ చేయడానికి ట్రై చేస్తారు. అందుకే ఓటీటీలో మనకి కొత్త కాంటెంట్ రావడం, యాక్సెప్టెన్స్ ఉండడం అనేది ఈజీ అవుతూ వస్తుంది. ఇందాక అనుకున్న ఓ మై గాడ్ 2 ఓటీటీలోకి వచ్చాక ఇట్ గాట్ మోర్ అప్రిషియేషన్ దాన్ ఇన్ థియేటర్. ఎందుకంటే ఓటీటీలో కాంటెంట్ చూసి ఆడియన్స్ ఆల్రెడీ అలవాటు పడిపోయి ఉన్నారు. ఓటీటీ వల్ల ఇంకొక అడ్వాంటేజ్ ఏంటంటే ఒక 3 అవర్స్లో చెప్పలేని స్టోరీని ఇన్డెప్త్గా ఒక్కొక్క క్యారెక్టర్ ప్రాపర్గా ఎక్స్ప్లోర్ చేస్తూ వెబ్ సిరీస్లా ప్రజెంట్ చేయొచ్చు. ఆ అడ్వాంటేజ్ వల్లే కదా బ్రేకింగ్ బ్యాడ్, గేమ్ ఆఫ్ థ్రోన్స్ లాంటి మాస్టర్ పీస్ డ్రామాని విట్నెస్ చేసే ఛాన్స్ దొరికింది. ఆ లెంత్ రిస్ట్రిక్షనే కాకుండా థియేటర్ మూవీస్కి ఇంకొన్ని ఇంపార్టెంట్ విషయాన్ని కన్సిడర్ చేయాల్సిన సిచ్యువేషన్. పెద్ద స్టార్ ఫిలిమ్స్ అయితే బిజినెస్ చేయాలి కాబట్టి లార్జ్ సెక్షన్ ఆఫ్ ఆడియన్స్కి రీచ్ అయ్యే కాంటెంట్ అయ్యి ఉండాలి. అప్పుడే ఆడియన్స్ థియేటర్స్కి వస్తారనడం వల్ల కాంటెంట్ని కొంచెం డైల్యూట్ చేస్తున్నారు. ఈ బిజినెస్ అన్నది హ్యూజ్ ఫ్యాక్టర్ అయిపోయింది థియేటర్స్ విషయంలో. సో లెట్స్ టాక్ బిజినెస్. డిఫరెన్స్ ఇన్ బిజినెస్. ఒక సినిమా థియేటర్కల్ బిజినెస్ జరిగి రిలీజ్ అవ్వాలి అంటే 3 ఇంపార్టెంట్ స్టేక్ హోల్డర్స్ ఉంటారు. వాళ్ళే ప్రొడ్యూసర్స్, డిస్ట్రిబ్యూటర్స్ అండ్ ఎగ్జిబ్యూటర్స్. ఒక సినిమా బడ్జెట్ 100 కోట్లు అనుకుందామండి. ఇప్పుడు ప్రొడ్యూసర్ ప్రాఫిట్లోకి రావాలంటే ఏం చేయాలి? 100 కోట్ల కంటే ఎక్కువగా సినిమాని అమ్మాలి. సో ప్రొడ్యూసర్ ఏం చేస్తాడు? డిస్ట్రిబ్యూటర్ రేట్స్ 50 కోట్లకి, ఓటీటీ రేట్స్ ఇంకో 50 కోట్లకి, శాటిలైట్ అంటే టీవీ రేట్స్ ప్లస్ ఆడియో రేట్స్ కలిపి ఒక 30 కోట్లు అంటే మొత్తం 130 కోట్లకి సినిమాని అమ్మేస్తాడు. ఇలా ప్రొడ్యూసర్ ప్రాఫిట్లోకి వెళ్ళిపోయాడు. ఇప్పుడు సినిమా రిలీజ్ అయ్యింది, మంచి హిట్ టాక్ కూడా వచ్చింది, ఒక 50 days థియేటర్స్లో ఆడింది. సో మోస్ట్ ఆఫ్ ద డిస్ట్రిబ్యూటర్స్ అండ్ ఎగ్జిబ్యూటర్స్ అంటే థియేటర్స్ కూడా సేఫ్. మిగిలిన ఓటీటీ, ఆడియో, శాటిలైట్ వాళ్ళు దీన్ని ఒక లాంగ్ టర్మ్గా చూస్తారు కాబట్టి వాళ్ళు కూడా సేఫ్. కానీ ప్రొడ్యూసర్కి ఉండే గ్రీడ్ ఆర్ సమ్టైమ్స్ స్టార్స్ ఆర్ డిఫరెంట్ ప్రెజెస్ వల్ల టోటల్గా ఈ సిస్టమ్నే చంపేస్తున్నారు. ఎర్లీ ఓటీటీ రిలీజ్ చేయడం అనే కాన్సెప్ట్ వల్ల 50 కోట్ల ప్లేస్లో 60 కోట్లు తీసుకొని ప్రొడ్యూసర్ ఎర్లీ ఓటీటీకి అగ్రిమెంట్ చేసుకుంటాడు. సినిమా రిలీజ్ అయ్యి డిస్ట్రిబ్యూటర్స్ అండ్ ఎగ్జిబ్యూటర్స్ ప్రాఫిట్స్లోకి వెళ్లే లోపే సినిమా ఓటీటీలో రిలీజ్ అవడం వల్ల డిస్ట్రిబ్యూటర్స్ అండ్ ఎగ్జిబ్యూటర్స్ లాస్లోకి వెళ్తున్నారు. థియేటర్స్ లాస్లోకి వెళ్ళడం అనేది పెద్ద ఎఫెక్టే చూపిస్తుంది. ఫర్ సపోజ్ తిరుపతికి భక్తులు ఎక్కువగా వస్తేనే కదండి చుట్టూ ఉన్న షాప్స్, హోటల్స్, ట్రాన్స్పోర్ట్ ఇలా అన్నింటిలో మనీ రొటేటే బిజినెస్ జనరేట్ అవుతుంది, నమ్ముకుని ఉన్న వాళ్ళు బతుకుతారు. అలానే థియేటర్స్కి ఆడియన్స్ వస్తేనే కదా ఆ చుట్టూ ఉన్న చిన్న చిన్న బిజినెసెస్ అండ్ వర్క్ చేసే వాళ్ళకి జాబ్స్, బిజినెస్లు బాగుంటాయి. బట్ ప్రొడ్యూసర్ ఒకటే ఎక్కువ ప్రాఫిట్లోకి వెళ్ళడం అన్న కాన్సెప్ట్ వల్ల టోటల్ బిజినెస్ ఎకోసిస్టమే దెబ్బతింటుంది. మన ఫ్యామిలీ స్టార్కి హీరో అండ్ డైరెక్టర్ రెన్యూమరేషన్స్ తిరిగి ఇచ్చేసారనే చాలా న్యూస్లకి రీజన్స్ ఇవే. ఇక్కడ మైండ్ పోయే మ్యాటర్ ఏంటంటే చిన్న సినిమాలకి 28 days, మీడియం అండ్ బిగ్ బడ్జెట్ ఫిల్మ్స్కి 7 weeks వరకు ఓటీటీ రిలీజ్ చేయొద్దని ఆల్రెడీ అగ్రిమెంట్ చేసుకున్నారు. కానీ పాటించే మహానుభావుడు ఒక్కడు కూడా లేరండి. అదర్ ఇండస్ట్రీస్ లైక్ మలయాళం, తమిళ్ వాళ్ళ బిజినెస్ అగ్రిమెంట్స్ కొంచెం డిఫరెంట్గా ఉంటాయి. మోస్ట్ ఆఫ్ ద ఫిల్మ్స్ని వాళ్ళు ముందుగానే సెల్ చేయరు. అందుకే 2024లో అన్ని ఇండస్ట్రీస్ కంటే మలయాళం ఇండస్ట్రీ వాళ్ళు ముందున్నారు. ఇదే విషయాల్ని పృథ్వీరాజ్, ఫహద్ ఫాజిల్ రీసెంట్గా ఇంటర్వ్యూలో చెప్పారు. రీసెంట్గా వచ్చిన మంజుమల్ బాయ్స్ని ఎగ్జాంపుల్గా తీసుకుంటే 22 February మలయాళం అండ్ తమిళ్లో రిలీజ్ అయ్యి ఇండస్ట్రీ హిట్ అయింది. 45 days తర్వాత తెలుగులో రిలీజ్ అయ్యి బ్లాక్ బస్టర్ అయ్యి 30 days ఆడింది. ఆ తర్వాత రీసెంట్గా May 5th ఓటీటీలో రిలీజ్ అయింది. అంటే ఆల్మోస్ట్ 2 months తర్వాత. ప్రేమలో మూవీకి కూడా సేమ్ ఇలానే జరిగింది. ఈ 2 మూవీస్ కలిపి 500 కోట్లకు పైగా బిజినెస్ చేసాయంటే అర్థం చేసుకోండి వాళ్ళ బిజినెస్ మోడల్ ఎంత బాగుంది అని. ప్రతి మూవీని పాన్ ఇండియా పేరుతో కాకుండా ఇలా వర్క్ అయ్యే మీడియం బడ్జెట్ మూవీస్ని డబ్ చేయడం ఈ రోజు కూడా ప్రాఫిటబుల్ బిజినెస్ మోడల్ అని ప్రూవ్ చేసిన మూవీస్ ఇవి. మరి మన దగ్గర ఒక మూవీ థియేటర్లో ఉండే డేస్ రోజు రోజుకి తగ్గిపోతుంది కదా, పోను థియేటర్స్ ఉండవా? ఇప్పుడు అది చూద్దాం. ఓటీటీస్ థియేటర్స్ని చంపేస్తున్నాయా? ప్రీ అండ్ పోస్ట్ కోవిడ్కి థియేటర్ డిమాండ్లో ఎటువంటి చేంజ్ లేదు అని ఒక సైంటిఫిక్ స్టడీ చెప్తుంది. అండ్ కొన్ని ప్రీమియం ఎక్స్పీరియన్సెస్ లైక్ ఐమాక్స్, 4DX లాంటివి థియేటర్లో మాత్రమే ఎక్స్పీరియన్స్ చేయగలం. వాటి కోసమైనా థియేటర్స్కి వెళ్లాల్సిందే. ఇంకొక ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే 40% ఆడియన్స్ సబ్స్క్రిప్షన్ మోడల్ తీసుకొని థియేటర్స్కి వెళ్ళడానికి రెడీగా ఉన్నారు. దీన్ని క్యాష్ చేసుకొని ఆడియన్స్ని థియేటర్స్కి రప్పించడానికి పీవీఆర్ లాంటి బడా మల్టీప్లెక్స్ చైన్స్ 4 movies per month at $349 ఓన్లీ అనే ఆఫర్ పెట్టింది. అప్పుడెప్పుడో టీవీస్ బాగా పాపులర్ అయినప్పుడు ఇదే డిస్కషన్ వచ్చింది. బట్ చూసారుగా ఏమైనా మారిందా? కానీ ఇప్పుడు కూడా అలానే ఓటీటీ వల్ల థియేటర్స్కి కంప్లీట్గా ఎటువంటి ఇబ్బంది లేదు అని మనం అనుకుంటే
పప్పులో కాలిసినట్టే. ఇంట్రోలో మాట్లాడుకున్నట్టు లాక్డౌన్కి ముందు 75-25గా ఉండే రేషియో ఎర్లీ ఓటీటీ రిలీజెస్ అండ్ ఓటీటీలో వచ్చే క్వాలిటీ కంటెంట్ పెరగడంతో ఇంకా సమ్ అదర్ రీజన్స్ వల్ల ఆ రేషియో 60-40కి వచ్చేసింది. అలా ఓన్లీ ఓటీటీ వ్యూవర్షిప్ ఇంకా పెరిగి డైరెక్ట్ రిలీజెస్ ఆన్ ఓటీటీ కూడా పెరగొచ్చు. చిన్న సినిమాని డైరెక్ట్ ఓటీటీ రిలీజ్ చేస్తే వాళ్ళ అప్కమింగ్ మూవీస్ని డిస్ట్రిబ్యూటర్స్ కొనమని ఒక రూల్ పెట్టుకోవడం. అండ్ ఇంకొకటి హై బడ్జెట్స్. ఒక మూవీ ప్రొడక్షన్ కాస్ట్ని డైరెక్ట్ ఓటీటీ రిలీజ్ చేసినా కూడా అంత అమౌంట్ రాదు కాబట్టి ఖచ్చితంగా థియేటర్ల బిజినెస్ జరుగుతుంది. ఇదే విషయాన్ని పీవీఆర్ ఫౌండర్ అయిన అజయ్ బిజిల్ గారు చెప్పారు. అలాని ఓటీటీ గేమ్స్ని కొట్టిపారేయడం. ఫ్యూచర్లో ఏదో ఒక రోజు ఓటీటీ డామినేట్ చేసే రోజు వస్తుంది అని మేజర్ స్టూడియోస్ లైక్ జీ, స్టార్, సన్ వాళ్ళ ఓన్ ఓటీటీ స్టార్ట్ చేసి డెవలప్ చేస్తున్నారు. పెద్ద అమౌంట్స్తో కొంచెం బజ్ ఉన్న మూవీస్ కొని జనాల్ని అట్రాక్ట్ చేసి ఆ సినిమాలతో పాటు వాళ్ళ ఒరిజినల్ కాంటెంట్ అండ్ సిరీస్లకి దగ్గర చేసి అమాంతం సబ్స్క్రిప్షన్ ప్లాన్ పెంచేయొచ్చని వాళ్ళ ప్లాన్. మైక్ బాగా పకడ్బందీగా ప్లాన్ చేసావు మైక్. కానీ మోర్ దెన్ 50% ఆఫ్ ది ఆడియన్స్ సినిమాలని థియేటర్స్లో, సిరీస్లని ఓటీటీస్లో చూడడానికి ప్రిఫర్ చేస్తున్నారు. అలానే ఓటీటీస్ కూడా అన్ని మంచి రోజులు లేవు. స్ట్రీమింగ్ ఏంటైనా నెట్ఫ్లిక్స్ ఫినాన్సెస్ మాత్రం అస్సలు బాగాలేవు. అందుకే మినిమం బజ్ ఉంటే కానీ సినిమాని కొనడానికి ఏ ఓటీటీ ముందుకు రావట్లేదు. అండ్ ఇక్కడ డిస్కస్ చేయాల్సిన ఇంకొక విషయం ఏంటంటే ప్రతి మూవీ థియేటర్లో రిలీజ్ చేసి ఆ తర్వాత ఓటీటీలో రిలీజ్ చేయడం వల్ల రెండు బిజినెస్లు అండ్ వచ్చే పబ్లిక్ టాక్లో కూడా డిఫరెన్సెస్ వస్తున్నాయి. అందుకే మేకర్స్ ఒక సినిమా తీసేటప్పుడు ఇలాంటి మూవీస్ ఎక్కడ ఎక్కువగా చూస్తారు అని అనాలిసిస్ చేసి ఓటీటీ ఆర్ థియేటర్ చూస్ చేసుకుంటే బెస్ట్. అలా అని అన్ని డైరెక్ట్ ఓటీటీస్లో రిలీజ్ చేయడం అనట్లేదు. థియేటర్కల్ రిలీజెస్ ఉండాలి. రిలీజ్ డేట్ దొరకకపోయినా కాంటెంట్ లార్జ్ సెక్షన్ ఆఫ్ ఆడియన్స్కి ఎక్కదు, ఓటీటీలో అయితే బాగా రిసెప్షన్ రావచ్చు అనిపించినవి డైరెక్ట్ ఓటీటీ రిలీజ్ చేసుకోవచ్చు. రిలీజ్ డేట్స్ అంటే గుర్తొచ్చింది, సినిమాలు రిలీజ్ అవ్వక చాలా ఫ్రైడేస్ వేస్ట్ అవ్వకుండా స్మాల్ ఆర్ మీడియం బడ్జెట్ ఫిలిమ్స్ రిలీజ్ డేట్స్ ప్లాన్ చేసుకుంటే మంచిది. నెక్స్ట్, ప్రొడ్యూసర్స్ అండ్ ఆడియన్స్ రోల్. పాన్ ఇండియా, హై టెక్నికల్ వాల్యూస్ అండ్ మేకర్స్, హై బడ్జెట్స్ అండ్ ప్రొడ్యూసర్స్ ఎక్కువ బడ్జెట్స్ పెట్టేస్తున్నారు. మరి బడ్జెట్ పెడుతున్నప్పుడు బిజినెస్ కూడా ఎక్కువ చేయాలిగా. సో ఆ బిజినెస్ చేసేసి ప్రొడ్యూసర్స్ సేఫ్ అయిపోయి డిస్ట్రిబ్యూటర్స్ అండ్ ఎగ్జిబ్యూటర్స్ని ఆగం చేస్తున్నారు. అలా కాకుండా కాంటెంట్కి అవసరమైనంత మాత్రమే స్పెండ్ చేసి బడ్జెట్స్ని కంట్రోల్లో పెట్టి థియేటర్స్లో ఉండే గ్రౌండ్ లెవెల్ వర్కర్ కూడా ఎలా హెల్ప్ అవ్వచ్చు అని ఆలోచించాలి. ఎందుకంటే ఇదొక బిజినెస్ ఎకోసిస్టమ్. అంటే ఒక్కరు బాగుంటే ఇంకొకరు ఆటోమేటిక్గా బాగుంటారు. నా కమింగ్ టు ద ఆడియన్స్, మన వాళ్ళకి తెలివి ముదిరిపోయింది మాస్టారు, మామూలుగా లేరు అసలు. అవసరం లేని బడ్జెట్ పెట్టి సినిమాని ఎక్కువ కమ్మి టికెట్ హైక్స్ తెచ్చుకున్న మీకే ఎంత ఉంటే సినిమాను చూసి ఇచ్చేసే వాళ్ళం మాకెంత ఉండాలి అని సగం మంది సినిమాలకి పోవడమే మానేస్తే మిగతా సగంలో కొంతమంది రివ్యూస్ చూసి వెళ్ళాలా వద్దని డిసైడ్ చేసుకుంటున్నారు. ఆ రివ్యూస్ ఎవరో కాదు, మనమేనండి. అంటే అందరికంటే ముందుగా జెన్యున్గా వేసేది మనమే కదా. సో సబ్స్క్రైబ్ చేసేసుకోండి. అలా $120 ఉండాల్సిన టికెట్ ప్రైసెస్ని 175-200 చేసేసి 200 ఉండాల్సిన ప్రైసెస్ని 300-400 చేస్తే ఆడియన్స్ ఏం తిరిగి తక్కువ వాళ్ళు కాదండి. అదే ప్రైస్కి ఫ్యామిలీ అంతా ఓటీటీలో చూసుకుందామనే థాట్ సగం ఈ ప్రైసెస్ వల్లనే వస్తుంది. ఇక దీనికి తోడు ఎర్లీ ఓటీటీ రిలీజ్ పుణ్యమాన్ని ఈ 3 వీక్స్కి సినిమా ఓటీటీకి రావడంతో పోయే వాళ్ళు కూడా పోవడం మానేస్తున్నారు. లార్జర్ దెన్ లైఫ్ రోల్స్ ఉన్న స్టోరీస్ లైక్ సలార్, ఆర్ఆర్ లాంటివి మినిమల్ ప్రైస్ రైస్ ఓకే, కానీ ప్రతి సినిమాకి టికెట్ ప్రైస్ హైక్స్ అంటే టైం పాస్కి థియేటర్కి వచ్చే ఆడియన్స్ కూడా రారు. ఈ అనాలిసిస్ నుండి మనం కంక్లూడ్ చేసేది ఏంటంటే న్యూస్ పేపర్, రేడియో, టీవీ, థియేటర్స్, ఓటీటీ అండ్ ఆ తర్వాత వచ్చే ఏ ఫార్మాట్స్ అయినా సరే కోఎగ్జిస్ట్ అవ్వాల్సిందే. ఎవరి ఆడియన్స్ వాళ్ళకు ఉంటారు. అది బిజినెస్ అండి, మారుతూ ఉంటుంది. ఒక కమ్యూనిటీగా ఇవి మనల్ని ఎటువైపు తీసుకెళ్తాయని ఆలోచిస్తే థియేటర్స్ ఉండడం, వాటి ఎక్స్పీరియన్స్ మెయింటైన్ చేయడం ఇంపార్టెంట్ అనిపిస్తుంది. వెస్ట్లో వర్క్ అయ్యేది మనకు వర్క్ అవ్వదు. వి ఇండియన్స్ ఆర్ మోర్ సోషల్. మన కల్చర్ చాలా డిఫరెంట్. ఓటీటీస్ వల్ల థియేటర్స్ అయితే క్లోజ్ అవ్వవు, కానీ గట్టి పోటీ అయితే ఇస్తుంది. దీన్ని ప్రొడ్యూసర్స్ యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ గమనించి లేట్ ఓటీటీ రిలీజెస్ని కరెక్ట్గా ఫాలో అవ్వాలి. నార్త్లో 50 days వరకు ఓటీటీ రిలీజ్ చేయకూడదని పెట్టుకుని ఎలా అయితే పాటిస్తున్నారో అలానే ఇక్కడ కూడా ఆ రూల్ అనేది రావాలి. ప్రొడ్యూసర్ ఇంకొంచెం మార్కెట్స్ని అనలైజ్ చేసి ఏం మార్కెట్ ప్రైసెస్ ఉన్నా కరెక్ట్ బడ్జెట్లో సినిమా తీసి మంచి ప్రాఫిట్స్తో సినిమా అమ్మి రెగ్యులర్ ప్రైసెస్లో సినిమా రిలీజ్ చేసి లేట్ ఓటీటీ రిలీజ్ అగ్రిమెంట్ పెట్టుకుంటే మళ్ళీ యథావిధిగా సిస్టమ్ అంతా రన్ అవుతుంది. సో మళ్ళీ ఇంకో వీడియోతో కలుద్దాం. అంటిల్ దెన్ సైనింగ్ ఆఫ్ టీమ్ మూవీస్ ఫర్ యూ. బాయ్, థ్యాంక్ యూ.